హాయ్ అండి, మొన్న జూన్ 11న మా మ్యారేజ్ యానివర్సరీ అయితే అయింది కదండి. సో మేమైతే ఎక్కడికి వెళ్ళాలి అని అనుకున్నాము. హైదరాబాద్ దగ్గరలో ఏముంది అని సెర్చ్ చేస్తే వైజాగ్ కాలనీ అని కనిపించిందండి. వైజాగ్ కాలనీ అంటే వైజాగ్లో ఉండదండి, హైదరాబాద్ నుండి జస్ట్ 130 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మా అల్లుడు గారిని మా అమ్మాయి గారిని వాళ్ళ ఇంటి దగ్గర పికప్ చేసుకొని బయలుదేరామండి. ఇంకా మా వియ్యాల వారు మా పేరెంట్స్ వీళ్ళందరూ సపరేట్గా రోడ్ వేలా అక్కడ మధ్యలో కలుద్దామని అనుకున్నాం అన్నట్టు. వైజాగ్ కాలనీని అయితే మినీ గోవా అంటారండి, లేకపోతే తెలంగాణ మినీ బీచ్ అని కూడా పిలుస్తారు. చాలా అంటే చాలా బాగుంటుందండి. అంటే 1 డే ట్రిప్ కోసం అయితే ఇక్కడికి హ్యాపీగా ప్రయాణం చేయొచ్చు. ఆల్రెడీ మేము వెళ్ళేసి వచ్చినాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. చెప్పాను కదండి, హైదరాబాద్ నుండి 130 కిలోమీటర్ దూరంలో ఉంటుందని చెప్పేసి. నల్గొండ డిస్టిక్ దేవరకొండ కాన్స్టిట్యుయెన్సీలో ఇది ఉంటుందండి. ఈ మధ్య అయితే చాలా ఫేమస్ అయిపోయిందండి ఈ ఏరియా. ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్ అనుకోండి. ఈ రూట్ వచ్చేసేసి మనకు నాగార్జున సాగర్ హైవేలో ఉంటుందండి. సో నాగార్జున సాగర్ రోడ్డు ఎక్కగానే ఇక్కడ టిఫిన్ అయితే చేసేసామండి. హోటల్లోకి వెళ్తే టైం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇక్కడైతే ఫాస్ట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అందుకే రోడ్డు పంటి బండ్ల మీద తినడానికి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు మనకు ఫస్ట్ చింతపల్లి సాయిబాబా టెంపుల్ అయితే కనిపిస్తుందండి. ఇది చాలా ఫేమస్ అండి. ఈ దారిలో వెళ్ళిన వాళ్ళు కంపల్సరీగా ఇక్కడైతే విజిట్ చేస్తారండి. నిజంగా ఈ టెంపుల్ అయితే మనం ఒక్కసారి విజిట్ అయినాం అనుకోండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది సాయిబాబా టెంపుల్ అండి. ఈ టెంపుల్ గురించి ఎంత చెప్పినా సరిపోదండి, అందుకే దీని గురించి సపరేట్గా ఇంకొక వీడియో అయితే చేస్తున్నానండి. అది కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి, అది కూడా ప్లీజ్ వాచ్ చేయండి. సో అలా మా ప్రయాణం అయితే సాగుతుందండి. వైజాగ్ కాలనీ చేరుకోకముందే మనకు ఒక పెద్ద శివుని స్టాచ్యూ ఉంటుందండి. ఇదైతే ఇప్పుడు వాటర్ లేవండి, నిజంగా వర్షాకాలంలో అయితే ఈ వాటర్తో ఉంటుంది, చాలా బాగా కనిపిస్తుందండి. ఇది ఇప్పుడు ఆదియోగి స్టాచ్యూ ఎలా ఉంటుందండి, సేమ్ అలాగే ఉంటుంది అన్నట్టు. ఈ స్టాచ్యూ నుండి కొద్ది దూరంలోనే మనకు వైజాగ్ కాలనీ అయితే ఉంటుందండి. అండ్ అసలు వైజాగ్ కాలనీలో ఏముంటుంది, దానికి నేమ్ ఎట్లా వచ్చింది అనేది చెప్తాను చూడండి. నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది కదండి, అది కట్టేటప్పుడు వైజాగ్ నుండి వలస వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక స్థావరాలు ఏర్పరచుకున్నారు. సో ఇక్కడ వాళ్ళందరూ ఒక కాలనీగా ఏర్పడ్డారు కాబట్టి దీనికి వైజాగ్ కాలనీ అనే పేరు వచ్చేసింది. ఇక్కడ వీళ్ళ మెయిన్ వృత్తి వచ్చేసి చేపలు పట్టడం అండి. అయితే ఇక్కడ చేపలు అయితే మస్తు ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. మేమందరము వెజిటేరియన్స్ కాబట్టి మేము తినలేము, కానీ అక్కడ చాలా ఫేమస్ అంటే చేపల కర్రీకేనండి, చేపల పులుసు వీటి కోసమే చాలా ఫేమస్. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వండించుకొని తర్వాత తీసుకొని ఈ బోట్లో మనకు ఒక 40 మినిట్స్ ప్రయాణం ఉంటుంది. అక్కడ మనకు ఈ ద్వీపం కనిపిస్తుంది కదండి, ఐలాండ్ కనిపిస్తుంది కదా, ఐలాండ్కి తీసుకెళ్తారు అన్నట్టు. సో అక్కడ కానీ తినొచ్చు, మనము బోట్లో కానీ తినొచ్చు, మనం ఇంటి దగ్గరికి వెళ్ళి తెచ్చుకునే తినొచ్చు. కానీ ఇక్కడ చేపల పులుసు ఫేమస్ కాబట్టి ఇక్కడికి వెళ్ళి అందరు తీసుకొని వెళ్ళిపోతుంటారు అన్నట్టు. సో అలా మేమైతే వీళ్ళ దగ్గర వెజ్ వండించుకున్నామండి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు తెలియదు కదా, అంటే ఇక్కడ వాతావరణం ఎట్లుంటుంది ఏంది అనేది నాకు కూడా ఐడియా లేదు కాబట్టి నాకు ఒక అతనైతే కలిశాడండి నాకు ఇన్స్టాగ్రామ్లో. సో అతని పేరు రాజు, అతని నంబర్ కూడా ఇక్కడ ఇస్తున్నాను. మీకేమన్నా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ రావాలనుకుంటే ఇతనికి ముందే కాల్ చేసి చెప్పేస్తే అతను మనకు బోట్స్ అరేంజ్ చేస్తాడు, ప్లస్ మనకు వండి పెట్టేస్తాడు. మనం ఇక్కడ రాగానే టైం వేస్ట్ కాదన్నట్టు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో మాకు కూడా టైం వేస్ట్ కాలేదు. అంటే నేను ఇంతకుముందు వేరే వాళ్ళ వ్లాగ్స్ చూశాను అన్నట్టు, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వండిపించుకొని పోయేసరికి లేట్ అయిపోయింది అని అన్నారు. సో మీరు ముందే చెప్పేస్తే అతను వండి పెట్టేస్తారు. ప్లస్ ఇక్కడ మనకు బోటు మేము మొత్తం 20 మెంబర్స్ అయ్యామండి. సో 20 మెంబర్స్ అంటే మాకు 2 బోట్లు పట్టినాయి. ఒక బోట్లో 10 మెంబర్స్, ఒక బోట్లో 10 మెంబర్స్ ఎక్కాము. ఒక బోటు మన డ్యూరేషన్ని బట్టి, అంటే మనం అక్కడ ఎంతసేపు ఉంటాము అనేది మనం చెప్తే 1000 రూపాయలు, 1500, 2000 రూపాయలు అలా తీసుకుంటారు అన్నట్టు. బోటులో ఈ ఒడ్డు నుండి ఆ ఐలాండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మేమైతే మా యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నామండి. మొన్ననే మా అమ్మాయి వాళ్ళ మ్యారేజ్ అయిందని మీ అందరికీ తెలుసు కదా. సో దాని తర్వాత వస్తున్న ఫస్ట్ మ్యారేజ్ డే కాబట్టి కొంచెం డిఫరెంట్గా జరుపుకోవాలని చెప్పేసి ఈ లొకేషన్ అయితే ఎంచుకోవడం జరిగిందండి. మా వియంకుడు వియ్యపురాలు వచ్చారు. సో మా అమ్మాయి అల్లుడు గారు, సో వాళ్ళ అన్న వాళ్ళ వదిన వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చారు. వాళ్ళ అన్నయ్యకు 2 చిన్న పిల్లలు. మా ఫ్యామిలీ నుండి మా చిన్నమ్మాయి, మా మదరు అండ్ మా పేరెంట్స్, మా అన్నయ్య, మా అక్క, మా అన్నయ్య వాళ్ళ కూతురు, మా అన్నయ్య వాళ్ళ కొడుకు, కోడలు వీళ్ళైతే రావడం జరిగిందండి. ఫస్ట్ కేక్ కటింగ్ అనమాట. ఆ కేక్ కటింగ్ డెక్ పెట్టుకొని అసలు ఆ ఫుల్ సౌండ్, సాంగ్స్, డ్యాన్సులు, అసలు నిజంగా మా ఆనందానికి హద్దులు లేవండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ సిగ్నల్స్ సరిగ్గా ఉండవు. అందుకే మీరు పాటలు ఏమన్నా ఉంటే ఫస్టే డౌన్లోడ్ చేసుకొని పోండి. అంటే అక్కడ మనకు ఏముండదు, అసలు కనీసం ఒక చెట్టు కూడా ఉండదు. ఇంకో జాగ్రత్తలు ఏం చెప్తున్నానంటే, మొత్తం వర్షాకాలంలో పోయినా కూడా కొంచెం మనకు ప్రాబ్లం అయిపోతుంది, ఎండాకాలంలో పోయినా కూడా ప్రాబ్లం అయిపోతుంది. వెదర్ని చూసుకొని, వెదర్ కండిషన్ని బట్టి చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ చాలా బాగుంటుంది. మీకు వీలైనట్టుగా ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత మేమైతే ఫుడ్ ఇక్కడ వీళ్ళ చేతనే వండించుకున్నాము అని చెప్పాం కదండి. మేము కేక్ కటింగ్ తర్వాత అందరము ఇలా కూర్చొని
తింటుంటే అసలు నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. ఒక పిక్నిక్ వెళ్ళినట్టు అనిపించింది. అందులో మన ఆత్మీయులంతా మనకు తోడుగా ఉంటే ఇంకా ఆ సంతోషానికి అసలు చెప్పడానికి రావట్లేదండి. సో మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తోని మీ ఫ్రెండ్స్తోని వెళ్ళాలనుకుంటే మంచి స్పాట్ అండి ఇది వెళ్ళడానికి. చెప్పాను కదా, ఎండ లేకుండా చూసుకోండి, ఎందుకంటే అక్కడ నీడ ఉండదు, అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. చిట లేస్తుంటుంది ఫుల్ ఎండ ఉంటే. వర్షం ఉన్నా కూడా ప్రాబ్లం అండి, వర్షం ఉన్నా కూడా మనకు అక్కడ ఏమి ఉండదు. సరదాగా మేమందరం తిన్న తర్వాత మళ్ళీ అన్నీ సర్దేసేసుకొని సరదాగా మేము తంబోలా ఇంకోలా ఆట అయితే ఆడుకున్నామండి. అంటే ఆల్రెడీ మీ అందరికీ కూడా అదైతే మేము పోస్ట్ చేసాము. మేమందరము సరదాగా ఆడుకుంటే మాకు కూడా చాలా బాగా అనిపించింది. అప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా మేమైతే బయలుదేరామన్నమాట. రిటర్న్ అయితే బయలుదేరాము. అయితే ఇంకొకటి అండి, ఇక్కడ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే నైట్ కాకముందే బయలుదేరండి. నైట్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే వలలు వేస్తారు కదండి. వలల్లో మన బోట్ చిక్కుకునే ఛాన్సెస్ ఉంటుంది. మా బోట్ అలాగే చిక్కుకుంది. అందుకని వాళ్ళు చెప్పినట్టుగా మనం 5:30 వరకే వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే లైఫ్ జాకెట్స్ వాళ్ళు ఇస్తారు, మనము స్టైల్కి వేసుకోము, మేము వేసుకోలేదు, అది మా తప్పు. మీరు వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ లైఫ్ జాకెట్స్ వేసుకోండి, ఎందుకంటే మాకు ఒక బోట్ అడ్డం వచ్చింది, జస్ట్లో త్రుటిలో ప్రమాదం తప్పింది అన్నట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే మేము బయటకు వచ్చిన తర్వాత వర్షం అయితే చాలా పడ్డది. అదే వర్షం అందులో పడి ఉంటే మాత్రం చాలా ప్రాబ్లం అయ్యేది. సో అన్ని జాగ్రత్తలు తీసుకొని మీరు ఈ ప్రయాణం అయితే చేయండి. మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారు, ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు అనేది కామెంట్ చేసేసేయండి. ఓకే అండి. సింగిల్గా వెళ్ళడం కన్నా ఫ్రెండ్స్తో అంటే గ్యాదరింగ్ ఎక్కువ చేసుకొని వెళ్తేనే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మెయిన్లీ ఇక్కడ వాళ్ళ చేపల పులుసు అయితే చాలా ఫేమస్. సో మీరు వెళ్ళినప్పుడు నేనైతే చెప్తున్నా కదండి, నెంబర్ అయితే స్క్రోల్ చేస్తున్నాను కదా, ఆ నెంబర్కి అతనికి కాల్ చేసేసేయండి. రాజు అండి చాలా మంచి పర్సన్, వాళ్ళ ఫాదర్ అండ్ సన్ కలిపి చేసుకుంటారు. సో మనకేంటంటే ముందే తెలిస్తే వాళ్ళు కనీసం వాతావరణం ఎలా ఉంది అనేది కూడా మనకు చెప్తుంటారు అన్నట్టు. సో అలా వాళ్ళ గైడెన్స్లో వెళ్ళిపోండి. ఓకే అండి, దెన్ బాయ్ అండి.